హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. నేను మీ మోహన్ గుప్తా. ఓకే అండి, ప్రజెంట్ మనము సెన్సెక్స్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. రేపు గామా బ్లాస్ట్ జరిగే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చార్ట్ని మీరు గమనించినట్లయితే సేమ్ నిఫ్టీలో లాగే ఆల్మోస్ట్ ఏంటండి 2 చూడండి. ఈ యొక్క వాల్యూని ఎన్ని సార్లు రెసిస్టెన్స్‌గా మల్టిపుల్ టైము రెసిస్టెన్స్‌ని ఇక్కడ మార్కెట్ సెన్సెక్స్ అనేది రెస్పెక్ట్ చేస్తూ వస్తోంది. సో, ఎగ్జాక్ట్‌గా ఈరోజు ఈ లెవెల్ దాకా రావడము, అక్కడే మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. అలాగే మీరు సపోర్ట్‌ని ఒకసారి గమనించినట్లయితే ఈ సపోర్ట్‌ని చూడండి. 24 ఏప్రిల్ ఇంచుమించు 2 గంటల 15 నిమిషాలకు ఒకసారి సపోర్ట్ తీసుకుంది. అగైన్ ఫాల్ తర్వాత 30 ఏప్రిల్ ఇంకొకసారి రెస్పెక్ట్ చేసింది. అలాగే ఇంచుమించు మే 5 కూడా ఒకసారి మనకు రెస్పెక్ట్ చేయడం జరిగింది ఈ వాల్యూని. సో, ఈ యొక్క గ్యాప్ అనేది మనం ఎంత ఉందని ఒకసారి గమనిద్దామండి. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే రూ. 1736 టాప్ నుంచి బాటమ్‌కి, అలాగే బాటమ్ నుంచి టాప్‌కి కూడా సేమ్ వాల్యూయే మనకు ఫైండ్ ఔట్ అవుతుందండి. ఇంచుమించు సేమ్ వాల్యూవే. చూడారు? రైట్ అండి. సో, మరి రేపు మార్కెట్ యొక్క సిట్యుయేషన్ ఎలా ఉండొచ్చు? ప్రెజెంట్ మనం వీడియో చేస్తున్న టయానికైతే ట్రంప్ ఒక నెగెటివ్ న్యూస్ అయితే చేశారని ఉంది. సో, నెగెటివ్ న్యూస్ గురించి మనము ఒకవేళ న్యూస్‌ని ఫాలో అవుతుంటే ఓకే. లేదు, రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, రేపు మార్కెట్ ఏమండి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ వాల్యూకి అబోవ్ సస్టైన్ అయితే ఫస్టు 78,787 ఫస్ట్ రెసిస్టెన్సీ అండ్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దాని అబోవ్ మళ్ళీ కంటిన్యూ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే 79,348 అనేటివి టార్గెట్స్ అవుతాయండి అప్ సైడ్‌కి. రైట్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, బాగా గమనించండి, మార్కెట్ ఏం చెప్తున్నాను, సెన్సెక్స్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ యొక్క హైని బ్రేక్అవుట్ అవ్వకుండా, ఈ హైని బ్రేక్ అవ్వకుండా ఇలా అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ చూస్తాము, ఆల్మోస్ట్ 76,915 దగ్గర చూస్తాము. ఒకవేళ ఇక్కడ కూడా సస్టైన్ అవ్వకపోతే, ఒక్క నిమిషం అండి, ఇక్కడ కూడా మీకు క్లియర్‌గా డ్రా చేసి చూపిస్తున్నాను. సో, ఈ వాల్యూ ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సస్టైన్ అవ్వకపోతే కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతూ 76,405 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ట్రంప్ చేస్తున్నటువంటి నెగెటివ్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏ విధంగా చూస్తాము? గ్యాప్ డౌన్ అయితే ఏ విధంగా చూస్తాము? లేదా గ్యాప్ అప్ అయితే ఏ విధంగా చూస్తాము అనే విషయాన్ని ఒకసారి మాట్లాడుకుందామండి. ఒకవేళ బై ఛాన్స్ గ్యాప్ డౌన్ అనేది ఈ యొక్క వాల్యూ ఏదైతే 78,059కి అండ్ 76,897 మిడిల్ ఇక్కడెక్కడన్నా గానీ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, మీరిక్కడ ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇది మనకు సపోర్ట్ కాబట్టి మార్కెట్ మిడిల్‌లో ఉన్నప్పుడు ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు. మిడిల్‌లో ఉన్నటువంటి టైంలో ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు. ఒకవేళ